సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం 25వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో కళింగ కిరాతుడు అతని మిత్రుల కథ గురించి గృత్సన మద మహర్షి జహ్నుమునితో ఈ విధంగా చెబుతున్నాడు. ఓయి, మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను, వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలిపెదను, వినుము. ఇది అతి ప్రాచీనమైన కథ. ఈ గాథ శ్రీహరి కథా మహిమను తెలుపును. పూర్వముఖ కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచూ ఉండగా ఒక విప్రుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయవలనునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచెను. కిరాతుడు అతన్ని చూచి వాని వద్ద ఉన్న వస్త్రములు ధనము మున్నగు వానిని అపహరింపవలనని తలచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్దనున్న అన్నింటినీ బలవంతముగా తీసుకునెను. ఓయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, నేను దరిద్రుడును, నా వద్ద ధనమేమీయూ లేదని చెప్పాడు. అతని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించుచు వారిని కూడా దోచుకుని చంపుచూ ఉండెను. వానికి ధనమును సంపాదింపవలయునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా నుండెను. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయిచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసార్ల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెడి వాడు. అతడును నగలను అమ్మి అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును కిరాతునకు ఇచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛవర్తనురాలయ్యెను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురై తన విటుకు వచ్చు చోటుకి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటిని ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతను వచ్చునని ఈమె వానికై వేచి ఉండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైన తనకిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలోనున్న తల్లి తాను కోరిన ఆమె అనుకొనెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది. తాను ననుకున్న విటుడే అని అనుకున్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తమకు కావలసిన వారే అనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాయాగమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి చాలా విచారణ పడెను. కొంతకాలమున మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచూ ఉండెను. కుమారుడు మాత్రం నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. ధనము లేక కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగిలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణుడు మిత్రుడొక కలడు. అతడు వారితో కలిసి వారితో బాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడగుటచే అతను పౌరోహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములు ఒకచోట చేరినట్టయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు వీరైదురుగును. పంచమహాపాతకులు బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడై బ్రాహ్మణునొకనికి చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భములు చేతపట్టియుండెను. గోవిందనామములు పలుకుచూ తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడైయున్న వానిని చూచి, నీవెవరవు, ఎక్కడికి పోవుచున్నావని అడిగెను. అతడు, నేను బ్రాహ్మణుడను,
కిరాతుని వద్ద పని చేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్ధుడయ్యుండి కనులు తెరిచి ఇట్లనెను, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు, వానికి బంగారమును దొంగిలించినవాడు మిత్రుడు, వారికొక శూద్రుడు మిత్రుడు, తల్లితో రమించినవాడు, ఇట్లు పంచ మహాపాపములను చేసిన వారితో తిరిగి బ్రహ్మ తేజమ్మును కోల్పోతీవి. పాపాత్ములతో మాట్లాడినను, వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినను దర్భను చేతపట్టి మాట్లాడవలెను. అట్టు చేసిన పాపమంటదు. నీ వట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుతల్పగా మనం చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహం చేసినవాడు, వీరైదుగురు పాపులే. ఇట్టి వారికెంత దూరముగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు నిశ్శంకునితో పలికి మిన్నకుండెను. నిశ్శంకులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షించుము. నాకీ భయంకర పాపం నుండి విముక్తి ఎట్ల కలుగును? సర్వ పాపహర క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను భిక్షమెత్తుకుని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాంతకాల స్నానం చేసి మాధవుని దర్శించుము. ప్రయాగ స్మరముననే ముక్తి కలుగును. స్నానం చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానం చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా గాని సంవత్సరం పాటు గాని ప్రయాగ మాఘస్నానం నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము. ఈ ప్రకారం 1 మాసం చేయుము అని అనెను. నిశ్శంకులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరించదగినదని చెప్పాను. నిశ్శంకులుడును వీరవ్రతమునకు నమస్కరించి 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమును చేసుకున్న తరువాత నాకు ధర్మమును ఉపదేశించగోరుదునని అడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదునని పొమ్మని పలికెను. నిశ్శంకులుడును కళింగ కిరాతుడును మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంకులుని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్నానం చేసి పాప విముక్తులైరి. నిశ్శంకులుడును వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరమును చేరి కొంతకాలముండిన తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము ప్రయాగ స్నానం. నిశ్శంకులుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తం ఆచరించెను. పాప విముక్తుడై వీరవ్రతుని వెదుకుచు నైమిషార్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంకులుడిని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను, ఓయి, నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానం చే దుష్ట సాంగత్య జనిత దోషములన్నీ కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానం చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంకులునిచే మంత్రజలము స్నానము 3 దినములు చేయించెను. నిశ్శంకులుడును వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు నిశ్శంకులనకు ఇట్లా ఉపదేశించెను, ఓయి, నిరంతరముగా సంతోషముగా నుండునుము. వేద మార్గమును అతిక్రమింపకుము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహం చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనమును మున్నగు నిత్య కర్మములను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరవకుము. అతిథుల నవమానింపకుము.
పితృదినమున శ్రాద్ధమును మానకుము, చాడిలను చెప్పకుము, ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచూ ఉండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండ ధారణం చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చించుము. తులసీమాలను ధరించి తులసీ దళముతో లక్ష్మీనారాయణులకు బిల్వదళములతో శివుని అర్చించుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదానమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానముగా చేయుము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానమును మానకుము. మనస్సును అదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికము నాచరింపుము అని వీరవ్రతుడు నిశంకులకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. నిశంకులుడును వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి పొంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘ స్నానమును ప్రతి సంవత్సరం చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా నుండెను. తరువాత మరణించి ముక్తి నొందెను. నేటి మాఘపురాణం 25వ రోజు పారాయణం సమాప్తమైంది. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.